మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి 3 నెలల మహాజాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఆదివారం పట్నం వారం సందర్భంగా దాదాపు 1,00,000 మంది భక్తులు కొమరవెల్లి పల్లన్నను దర్శించుకోనున్నారు. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కొమరవెల్లికి భక్తులు వస్తుండటంతో వాహనాల రద్దీ పెరిగింది. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాలు జరిగే తోటబావి వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 3 నెలల పాటు సాగే మల్లన్న మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల భక్తులు వస్తారని అంచనా. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి శనివారం రాత్రే యాదవులు భారీ సంఖ్యలో కొమరవెల్లికి చేరుకుని ధూళి దర్శనం చేసుకున్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి 3 నెలల మహాజాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఆదివారం పట్నం వారం సందర్భంగా దాదాపు 1,00,000 మంది భక్తులు కొమరవెల్లి మల్లన్నను దర్శించుకోనున్నారు. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కొమరవెల్లికి భక్తులు వస్తుండటంతో వాహనాల రద్దీ పెరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి అప్డేట్స్ అంటే. సిద్దిపేట జిల్లా చేర్యాల సమీపంలోని ప్రముఖ దేవాలయమైనటువంటి మల్లన్న స్వామి జాతర 3 నెలల పాటు జరగనుంది. సహజంగా అయితే జాతర కేవలం వేరే దేవాలయాల్లో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు సాగే జాతరలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జాతరగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 నెలల పాటు ఈ జాతర కొనసాగుతుంది. అయితే ఈరోజు ప్రారంభమైనటువంటి జాతర ఉగాది ముందు వచ్చే వారం వరకు కొనసాగుతుంది, దాదాపు 3 నెలల పాటు. అయితే ఈ రోజు మాత్రం పట్నం కార్యక్రమంతో జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే గత రాత్రి కొమరవెల్లి ఆలయం వద్ద పట్నం కార్యక్రమంతో జాతర ప్రారంభమైంది. అయితే ఈ జాతరకు సంబంధించి హైదరాబాద్ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే ఇప్పటికే మంత్రిగా కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అగ్నిగుండం కూడా ఇందులో కీలకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పవచ్చు. అగ్నిగుండం వేడుకలు కూడా ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్నిగుండ కార్యక్రమం చూసేందుకు పెద్ద ఎత్తున అంటే లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పూర్తి చేసి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఈ జాతరకు సంబంధించి కూడా రివ్యూ సమావేశం సిద్దిపేటలో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించడంతో మంత్రి ఆదేశాలతో ఏర్పాట్లు మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాగున్నాయని చెప్పి కూడా భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జాతరలో ఏ వారానికి కావాలంటే ముఖ్యంగా ఆదివారం, ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దాదాపుగా శివరాత్రి రోజు కూడా ప్రత్యేకమైనటువంటి హోలీ కార్యక్రమం అంటే వసంతోత్సవం హోలీ కార్యక్రమం పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఒగ్గు కళాకారుల చేత ప్రత్యేకమైనటువంటి ఒగ్గు ప్రదర్శన, అదేవిధంగా రంగులు చల్లుకుంటారు. అంటే హోలీ సందర్భంగా ఏదైతే రంగులు చల్లుకుంటారో అయితే ఇక్కడ మార్చి 20వ తేదీన హోలీ పండుగను ఇక్కడ ఆలయం వద్ద నిర్వహించడం కూడా ఇక్కడ సంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు కూడా హైలైట్ గా నిలుస్తుంది. లష్కర్ బోనాలు సికింద్రాబాద్ లో విధంగా అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బోనాలు కూడా స్వామివారికి సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో వారికి వాహన పార్కింగ్ కానివ్వండి, లేదంటే తాగునీటి సౌకర్యాలు, అదేవిధంగా మెడికల్ క్యాంపులను కూడా వైద్య శాఖ ఏర్పాటు చేసింది.
ఇదే అంశానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆలయం వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా భక్తులు రానున్నారు. ఇప్పటికే కొండ సురేఖ మంత్రి ఆమె దర్శించుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు. గత వారం కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యులు అంతా కూడా దర్శించుకున్నారు. అయితే అప్పుడు ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈ రోజు జాతర, అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతర రెండు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.